ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గత ప్రభుత్వంపై మంత్రి పొన్నం విమర్శలు చేశారు. నిరంకుశ విధానాలతో భూ నిర్వాసితుల పక్షాన పోరాడిన తనపైన ముఖ్యమంత్రి రేవంత్ పైన కూడా కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. పెద్ద మనసుతో భూ నిర్వాసితులపైన తమపైన ఉన్న కేసులను ఎత్తివేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అన్నారు ఆయన. ఇలా అధికారంలో ఉన్నాం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. కేసులు ఎత్తేసి ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో. ఇప్పుడు నువ్వు చెప్పగానే ఎస్ఎంఎస్ కొట్టినా ఆఫీసులో లెటర్ రాస్తారు. పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం, అప్పర్ మానర్లు చేసినాం, నాంజూరులో కేసులున్నాయి, మల్లన్న సాగరంలో కేసులున్నాయి. ఇట్లా మొత్తం కేసులన్నీ ఎత్తేమని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు. ఆనాడు ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారి కూడా కేసులున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వస్తున్న ఆర్థిక సార్వత్రిక కేసులున్నాయి. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని, అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా లిఖితపూర్వకం కూడా కోరుతా ఉన్నాం.